దీన్ని చూసి రెగ్యులర్ ఉప్మా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది తెలంగాణ స్పెషల్ బియ్యం రవ్వ ఉప్మా. ఈ రవ్వను బయట గిర్నీలో పట్టించుకోవాలి. కడాయిలో నూనె వేసి రవ్వను మీడియం ఫ్లేమ్ మీద రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేపి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, కాస్త ఉప్పు వేసి కలిపి పల్లీలు కాస్త చిట్లాగా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి అది ఎర్రగా వేగాక శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేపుకోండి. ఇందులో కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసి వేపుకోండి. ఇందులో టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 కప్పు రవ్వకు 1:30 చొప్పున నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఎసరు రానివ్వండి. ఎసరు వచ్చాక వేయించుకున్న రవ్వను కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఈ ఉప్మా రుచి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా మీద ఏమాత్రం తీసిపోదు. దీనికి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. పలుకు పూర్తిగా మెత్తబడిందంటే ఎంతో రుచికరమైన బియ్యపు రవ్వ ఉప్మా రెడీ.